సిటీలో ఆపరేషన్ సేఫ్ స్కూల్ నగర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 100 yards లోపల ఉన్న పాన్ షాప్స్ పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 558 పాన్ షాప్స్ పైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కోప్టా యాక్ట్ కింద, జేజే యాక్ట్ కింద 100 yards లోపల ఎటువంటి టొబాకో ప్రొడక్ట్స్ ని అమ్మడానికి లేదు. తెలిసి కూడా చాలా మంది ఈ ఒక టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. గత ఒక వారం రోజు నుంచి మన స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్స్, హెచ్ఎం ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ పిల్లలు తీసుకుంటున్న టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, సిగారెట్స్ కావచ్చు, ఈ పాన్ మసాలా కావచ్చు, అదంతా మనము క్యాప్చర్ చేయడం జరిగింది. త్వరలో కూడా వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఒక రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి అయితే అలవాటయ్యి ముందు వాళ్ళు డ్రగ్స్ కి అలవాటయ్యి బానిసమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అన్ని చోట్ల కూడా మనకు ఎక్కడెక్కడ మనం రేడ్ చేసాను అక్కడ సిగరెట్ ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ కూడా దొరకడం జరిగింది. వాళ్ళపైన కోర్టా, జేజే యాక్ట్ వాళ్ళందరిపైన కూడా మనం కట్టడం జరిగింది. వారం నుంచి బాగా సర్వే చేసి మన అన్ని ఎక్కడెక్కడ జరుగుతున్న పైన కూడా మనము ఈ యొక్క రేట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ ఇయర్ లో కూడా ఇదే ఒక్క బాధ తను యాజమాన్యంతో కూడా మాట్లాడతాను. వాళ్ళు కూడా మనకు చెప్పాల్సి వస్తుంది, నిఘా పెట్టాల్సి వస్తుంది. దగ్గర ఎవరు కూడా శ్వాస పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. పోలీస్ కూడా మనం కూడా ఈ వచ్చే రోజు అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తాను. ఇంకా వాళ్ళు మళ్ళీ చేస్తే వాళ్ళపైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. నేను ఈ పాన్ షాప్ ఓనర్స్ కూడా కోరుతున్నాను, వాళ్ళ యాజమాన్యం కూడా కోరుతున్నాను. స్కూల్ దగ్గర ఇలాంటి తంబాకు ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడానికి లేదు. అమ్మితే చాలా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా ఉక్కుపాతంతో వాళ్ళు డీల్ చేస్తుంది. స్ట్రింజెంట్ యాక్షన్ తీస్తారు. తర్వాత అవసరం అయితే కూడా వాళ్ళపై కూడా షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టడం జరుగుతుంది.